ఫైనలీ ద మోస్ట్ అవైటెడ్ మూవీ అవతార్ ఫైర్ అండ్ యాష్ రిలీజ్ అయిపోయింది. పార్ట్ 1తో కంపేర్ చేయను కానీ పార్ట్ 2తో మాత్రం ఖచ్చితంగా కంపేర్ చేసి మాట్లాడాలి. ముందుగా సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చేసింది. పార్ట్ 2 కొంచెం బోరింగ్గాను అంత కనెక్టెడ్గాను ఫీల్ అవ్వలేదు. కానీ పార్ట్ 3లో మాత్రం అవన్నీ కరెక్ట్ చేశారు జేమ్స్ కెమెరాన్. పార్ట్ 2 చూసిన ప్రతి ఒక్కరు చెప్పే ఒకటే మాట, విజువల్గా సినిమా సాలిడ్గా ఉన్న సినిమా మొత్తం లెంతీగా ఉందని, అనవసరమైన డ్రామా ఎక్కువ పెట్టేశారని చెప్తారు. ఈ మూవీ అవతార్ పార్ట్ 2 కంటే లెంత్ వైజ్గా ఎక్కువ ఉన్నప్పటికీ నాకు తెలిసి డ్రామా కూడా ఇందులో ఎక్కువ ఉంది. కానీ స్క్రీన్ ప్లే అంతే ఎంగేజింగ్గా ఉంది, ఎక్కడా కూడా బోర్ కొట్టదు. అవతార్ పార్ట్ 2 క్లైమాక్స్లో జేక్ సలీ పెద్ద కొడుకు చనిపోతాడని మన అందరికీ తెలుసు. ఈ సినిమా స్టార్టింగ్లోనే ఆ ఎమోషన్ని చాలా పర్ఫెక్ట్గా బిల్డ్ చేసి చూపించారు డైరెక్టర్. ఈ సినిమాలో జేక్ సలీ ఫ్యామిలీతో పాటు స్పైడర్ క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు వాటర్ వరల్డ్లో చూపించిన టుల్కుల్ ఒక తెగను బాగా ఎక్స్ప్లోర్ చేసి డీప్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. దీంతో ఒక కొత్త తెగను కూడా ఈ వరల్డ్లోకి ఇంట్రడ్యూస్ చేశారు. పార్ట్ 1 చూసిన ప్రతి ఒక్కరూ బాగా ఎగ్జైట్ అయి ఉంటారు. అదొక వండర్ఫుల్ వరల్డ్లోకి మనల్ని పరిచయం చేసింది. అలాంటి మ్యాజిక్ని మళ్ళీ క్రియేట్ చేయడం అంటే జేమ్స్ కెమెరాన్కైనా కష్టమే. కానీ ఈ మూవీ మాత్రం పార్ట్ 1కి ఎక్కడా తీసిపోదు. ఆయన చాలా ప్రయత్నించారు అంతే ఎగ్జైట్ చేయడానికి, అండ్ కొంతవరకు సక్సెస్ అయ్యారని కూడా చెప్పాలి. సినిమా గురించి మాత్రం విజువల్ స్పెక్టాక్యులర్ అని చెప్పాలి. మ్యూజిక్ కానీ అక్కడ ఉన్న స్క్రీన్ ప్లే, ఆ విజువల్స్ అండ్ డీటెయిలింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. 1 అవర్ డ్రామా ఉంది కానీ ఎక్కడ బోర్ కొట్టించదు. సినిమాలో కొన్ని సీన్స్ని అయితే మనం చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. అవతార్ స్టోరీ పరంగా అయితే సాలిడ్ మూవీ ఏం కాదు, కానీ మనల్ని ఎంటర్టైన్ చేస్తుంది. స్క్రీన్ ప్లే ఎంగేజింగ్గా ఉంటుంది, క్లైమాక్స్ సాలిడ్గా ఉంటుంది. పార్ట్ 2లో ఏదైతే మిస్ అయిందని ఫీల్ అయ్యామో దాన్ని ఇక్కడ ఫుల్ఫిల్ చేశారు జేమ్స్ కెమెరాన్. అవతార్ ఒక విజువల్ ట్రీట్. దీన్ని ఒక పెద్ద స్క్రీన్లో మంచి థియేటర్లో విత్ మంచి సౌండ్తో చూస్తేనే ఆ ఫీల్ మనకు వస్తుంది. కాబట్టి ఆన్లైన్ పైరసీ యాప్స్లో చూడకుండా ఇదొక్క మూవీ మాత్రం మంచి థియేటర్లో కొంచెం డబ్బులు ఖర్చైనా పర్లేదు అనుకొని వెళ్ళి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది.